విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అత్యంత భారీ భూకంపం అయితే సంభవించింది ఈ రోజు థాయిలాండ్ అట్లాగే మయన్మార్ లో 7.7 అట్లాగే 6.3 తీవ్రతతోని వరుసగా 12 నిమిషాల వ్యవధిలోనే 2 భూకంపాలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో వణికిపోవడమే కాదు పరుగులు తీసిన పరిస్థితి. ఎందుకంటే ఇది రాత్రిపూట జరిగింది కాదు, డే టైంలో పూర్తిగా అందరూ తమ తమ పనుల్లో అట్లాగే ఎవరి పనులలో వారు నిమగ్నమైనటువంటి టైంలో ఈ భూకంపం అయితే సంభవించింది. కొన్ని సెకండ్స్ వ్యవధిలో 7.7 అంటే అత్యంత తీవ్రమైన భూకంపంగా అధికారులు అయితే అంచనా వేస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే పేక మేడల్లాగా చాలా అంటే చాలా భవనాలు నేలమట్టం అయిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. అట్లాగే కొన్ని భవనాల మీద ఇది టూరిస్ట్ ప్లేస్ కావడంతో ఇప్పుడు ఈ మధ్య హై రైజ్ టవర్స్ ఇట్లాంటివి చాలా మంది కట్టుకుంటున్నారు. అట్లాగే పైన పూర్తిగా టాప్ ఫ్లోర్ లో స్విమ్మింగ్ పూల్స్ ని కూడా కట్టుకుంటున్నారు. అందులో భాగంగా ఈ భూకంపం సంభవించినప్పుడు ఆ పైన పూల్లో ఏవైతే నీళ్లు ఉన్నాయో అవి కూడా పైనుంచి కిందికి జారినటువంటి పరిస్థితి. అట్లాగే కొంతమంది ఈ బిల్డింగ్స్ కడుతున్నటువంటి క్రమంలో ఆ కింద పేక మేడల్లాగా కూలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్న చోట మాత్రం భయానకమైన వాతావరణం ఉంది. ఎందుకంటే పూర్తిగా బిల్డింగ్స్ లలో చాలా మంది వర్కర్స్ ఉండిపోయారు అనేటువంటి ఇన్ఫర్మేషన్. ఆస్తి నష్టం అయితే చాలా అంటే చాలా జరిగింది. ఎందుకంటే పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ అన్ని కూడా నేలమట్టం అయిపోయాయి. చూస్తూ ఉండగానే కళ్ళ ముందలో పూర్తిగా కూలిపోవడమే కాదు, ఆ తర్వాత దాని నుంచి వచ్చినటువంటి దుమ్ము ధూళి కావచ్చు చాలా చాలా ప్రాంతాలని మొత్తం కప్పేసినటువంటి పరిస్థితి. చాలా సేపటి వరకు రోడ్లు కూడా కనిపించలేదు. ఆ బిల్డింగ్ కూలిపోతుంటే కూడా చాలా మంది పరుగులు తీశారు. కొంతమంది అయితే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఎటు పడితే అటు పరుగులు తీసిన సిచ్యువేషన్ ఒకటి. ఆ తర్వాత ఈ బిల్డింగ్ వర్కర్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు కొత్తగా కడుతున్నటువంటి బిల్డింగ్స్ దగ్గర మాత్రం మొత్తం ఆ పేక మేడల్లా బిల్డింగ్స్ కూలిపోయిన చోట ఎంతమంది చిక్కుకున్నారు, ఎంతమంది మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది అనేది కూడా ఇంకా అంచనాకి రాలేకపోతున్నారు. ఎందుకంటే 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం కావడం అత్యంత తీవ్రమైనటువంటి భూకంపంగా తెలుస్తోంది. అండ్ వరుసగా ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భూకంపాలు కూడా సంభవిస్తున్నాయి. 7.7 అంటే అధికారుల ప్రకారం ఇది అత్యంత భూకంపంగా చెప్తూ ఉండడమే కాకుండా ఆ 12 నిమిషాల వ్యవధిలో ఫస్టే అసలు 7.7 అంటే చాలా ఎక్కువ తీవ్రత, ఆ తర్వాత మళ్ళీ 12 నిమిషాలకే 6.3 తీవ్రతతోని భూకంపం సంభవించింది. దీంతో జనం అయితే ఇప్పుడు ఇళ్ల లోపలికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ ట్రీమర్స్ కూడా కొంతమంది అధికారులు చెప్పిన దాని ప్రకారం, శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఆఫ్టర్ ట్రీమర్స్ కూడా ఉంటాయి అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడు ఈ థాయిలాండ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, ఇవన్నీ కూడా సీ కూడా ఆనుకొని ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా వీళ్ళు అంటే కోస్టల్ ఏరియాకి సంబంధించిన అనుకోవచ్చు ఆర్ సీ ఏరియాకి సంబంధించిన ప్లేసెస్ కాబట్టి, టూరిస్ట్ స్పాట్లు కాబట్టి ఇప్పుడు పూర్తిగా అల్లకల్లోలంగా మారిపోయింది సముద్రం అనేది కూడా వార్తలు వస్తున్నాయి. సో సముద్ర తీరాల్లో ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్లీ కొంత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే మళ్ళీ భూకంపం వచ్చే అవకాశం ఉంది అని అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకోవైపు అధికార యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా పూర్తిగా రంగంలోకి దిగిన పరిస్థితి. అసలు ఏమైంది, ఎంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఫస్ట్ అయితే ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎవరినైనా రెస్క్యూ చేసి హాస్పిటల్ కి తరలించారా, ఇట్లాంటి ఆపరేషన్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అండ్ ఈ బిల్డింగ్స్ ఎక్కడైతే కూలిపోయాయో అక్కడ ఎవరైతే ఎస్కేప్ అయి బయటకు పరుగులు తీశారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారు, ఏం చేయొచ్చు, ఆ శిథిలాలను ఎట్లా తొలగించాలి, వాళ్ళని ఎట్లా బయటకు తీసుకురావాలి అని. ఇంకో చోట మాత్రం బిల్డింగ్స్ పడినటువంటి ప్లేసెస్ లో కొంతమంది అదృష్టవంతులు అందులో ఆ సలాకల మధ్యల నుంచి కూడా బయటకు వచ్చి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి. మమ్మల్ని కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ భూకంపం అయితే అత్యంత తీవ్రంగా పరిగణించబడిన భూకంపం కాబట్టి చాలా దేశాలు ఇప్పుడు మయన్మార్ కావచ్చు, అట్లాగే థాయిలాండ్ కి సంబంధించిన
అధికారులతోని యంత్రాంగంతోని చాలా మంది మాట్లాడుతున్నారు. మీకేమైనా సహాయం కావాలా, ఎట్లుంది సిచ్యువేషన్ ఏంటి అని అన్ని దేశాల వాళ్ళు అడుగుతున్న సిచ్యువేషన్. అట్లాగే ప్రధాని మోడీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ కి కాల్ చేసి ఏం జరిగింది, ఏంటి, ఎట్లా ఉంది పరిస్థితి అని ఆరా తీయడం అయితే జరిగింది. ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి మాట ఇచ్చిన సందర్భం కూడా కనిపిస్తోంది. కానీ ఈ భూకంపం థాయిలాండ్ అట్లాగే ఇప్పుడు మయన్మార్ దగ్గర సంభవించింది కాబట్టి వీటికి సంబంధించిన ఈ కొంతమేర దాని ప్రభావం ఈవెన్ ఢిల్లీ అట్లాగే ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా ట్రిమర్స్ కనిపించాయి అన్నటువంటిది అధికారులు అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ అత్యంత భయానకమైన సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు థాయిలాండ్ అట్లాగే మయన్మార్ లో. హెల్ప్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇదంతా కావడానికి అట్లాగే మళ్ళీ భూకంపం రాకుండా ఉంటుందా అనే భయంతో చాలా మంది ప్రజలు అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అట్లాగే కొంతమంది ఈ బిల్డింగ్స్ కడుతున్నటువంటి క్రమంలో ఆ కింద పేకం మేడల్లాగా కూలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉన్న చోట మాత్రం భయానకమైన వాతావరణం ఉంది. ఎందుకంటే పూర్తిగా బిల్డింగ్స్ లలో చాలా మంది వర్కర్స్ ఉండిపోయారు అనేటువంటి ఇన్ఫర్మేషన్. ఆస్తి నష్టం అయితే చాలా అంటే చాలా జరిగింది. ఎందుకంటే పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ అన్ని కూడా నేలమట్టం అయిపోయాయి. చూస్తూ ఉండగానే కళ్ళ ముందలో పూర్తిగా కూలిపోవడమే కాదు, ఆ తర్వాత దాని నుంచి వచ్చినటువంటి దుమ్ము ధూళి కావచ్చు చాలా చాలా ప్రాంతాలని మొత్తం కప్పేసినటువంటి పరిస్థితి. చాలా సేపటి వరకు రోడ్లు కూడా కనిపించలేదు. ఆ బిల్డింగ్ కూలిపోతుంటే కూడా చాలా మంది పరుగులు తీశారు. కొంతమంది అయితే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఎటు పడితే అటు పరుగులు తీసిన సిచ్యువేషన్ ఒకటి. ఆ తర్వాత ఈ బిల్డింగ్ వర్కర్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు కొత్తగా కడుతున్నటువంటి బిల్డింగ్స్ దగ్గర మాత్రం మొత్తం ఆ పేక మేడల్లా బిల్డింగ్స్ కూలిపోయిన చోట ఎంతమంది చిక్కుకున్నారు, ఎంతమంది మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది అనేది కూడా ఇంకా అంచనాకి రాలేకపోతున్నారు. ఎందుకంటే 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం కావడం అత్యంత తీవ్రమైనటువంటి భూకంపంగా తెలుస్తోంది. అండ్ వరుసగా ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భూకంపాలు కూడా సంభవిస్తున్నాయి. 7.7 అంటే అధికారుల ప్రకారం ఇది అత్యంత భూకంపంగా చెప్తూ ఉండడమే కాకుండా 12 నిమిషాల వ్యవధిలో ఫస్టే అసలు 7.7 అంటే చాలా ఎక్కువ తీవ్రత. ఆ తర్వాత మళ్ళీ 12 నిమిషాలకే 6.3 తీవ్రతతోని భూకంపం సంభవించింది. దీంతో జనం అయితే ఇప్పుడు ఇళ్ల లోపలికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ ట్రీమర్స్ కూడా కొంతమంది అధికారులు చెప్పిన దాని ప్రకారం, శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఆఫ్టర్ ట్రీమర్స్ కూడా ఉంటాయి అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడు ఈ థాయిలాండ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, ఇవన్నీ కూడా సీ కూడా ఆనుకొని ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా వీళ్ళు అంటే కోస్టల్ ఏరియాకి సంబంధించిన అనుకోవచ్చు ఆర్ సీ ఏరియాకి సంబంధించిన ప్లేసెస్ కాబట్టి, టూరిస్ట్ స్పాట్లు కాబట్టి ఇప్పుడు